మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం అన్న. ఇవాళ మల్కాజ్గిరి జిల్లాలోనే కాదు, ఆల్మోస్ట్ జంట నగరాల్లో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అందులో టాప్ మోస్ట్గా నిలబెట్టినందుకు, దీని వెనకాల ఉండి ప్రతి ఇంటి నుంచి, ప్రతి గల్లీ నుంచి, ప్రతి కాలనీ నుంచి నడిపించిన మీ అందరికి కూడా పేరు పేరున మైనంపల్లి హనుమంతన్న తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ మనం 2,54,780 ఓట్లను మనం మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది, డిజిటలైజ్ జరిగింది. 49.64% మొన్న సాయంత్రం 7:30కు జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50%. ఈ యొక్క స్టేజ్కి మనం చేరుకున్నందుకు కారకులైన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ఫీల్డ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకులకు మైనంపల్లి హనుమంతన్న తన యొక్క మాటగా మీ అందరికీ కూడా షేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు. ఎంత కష్టపడితే ఇంతవరకు వచ్చినామని చెప్పేది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీకి అండ ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీకి తోడై మీరందరూ నడిపించినందుకు మైనంపల్లి హనుమంతన్న మళ్ళొక్కసారి కృతజ్ఞతలు. ఇక ఇక్కడి నుంచి జరగాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పిసిసి ఇన్ఛార్జ్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు అందరూ, ఇప్పుడు సమీర్ అన్న కూడా క్లుప్తంగా వివరిస్తారు. ఈ యొక్క 10 రోజులు మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎట్లా మనం ఛేదించాలి, ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ. మీనాక్షి మేడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేసింది మనం చేస్తున్న ఒక పని ఏదైతున్నదో దాని మీద. కాబట్టి వచ్చే 10 రోజులు ఎట్లా మన పార్టీ తరఫున ఎస్ఐఆర్ని ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మీనాక్షి మేడం కానివ్వండి, పిసిసి గారు కానివ్వండి, మళ్ళీ సీఎం గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సజెషన్స్ ఉన్న మీటింగ్లో చేయడం జరిగింది. ఆ విషయంలోనే మనం అందరం ఇవాళ కూర్చున్నాం. ఇవాళ నుంచి ఈ 3వ తారీఖు వరకు ఈ యొక్క 10 రోజులు 12 రోజులు మనం గట్టిగా ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటే ఇంకా మనకి ఇది ఉండదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఓటు అనేది చాలా ముఖ్యం. దాని తర్వాత అంతకంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి, భారతీయుడైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఎక్కువ ఉన్నది కాంగ్రెస్ పార్టీగా. ఎందుకంటే అదే బాధ్యతతో ముందుకెళ్ళుకుంటూ గత 25 రోజుల నుంచి మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అది అసలు వర్ణించలేదు. కాబట్టి అదేవిధంగా లాస్ట్ ఓటర్కి కూడా తన ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీదే. నిన్న మేడం కూడా చెప్పిండ్రు, అది రైట్, నా ఓటు నా హక్కు అనే రైట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం కల్పిస్తే ఇంకా అంతకంటే విలువలు ఏముండవు. మనం ఎంత ఏం చేసినా ఓటు నేను చేపించిన అనే ఒక ఇది సాటిస్ఫాక్షన్ నీకుంటుంది, అవతల వ్యక్తికి కూడా మనం చేపించినాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ 10-12 రోజులు మనం చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఒక నాయకునిగా నేను బిఎల్ఏని కాకపోయినా, నేను సూపర్విజన్ అథారిటీ కాకపోయినా, నేను ఆ ప్రక్రియలో ఏ భాగం కాకపోయినా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నాకు అంతే బాధ్యత ఉంటుంది. ఈ ఓటర్ లిస్ట్ని సవరణ చేసే దాంట్లో నా బాధ్యత ఏంది, నా లొకాలిటీలో నేను ఏం చేస్తున్నా, నా వార్డులో నా బూత్లో నేను ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు అప్పచెప్పలేదు కదా అని పక్కకు పోతందుకు వీలు లేదు. సూపర్విజన్గా కొద్దిమందిని పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ బిఎల్ఏలుగా అందరికి అవకాశం రాకపోయినా కూడా ఒక్కొక్క బిఎల్ఏ వెంబడి చూస్తున్నాం. కొన్ని జాగాలలో 10 మంది కూడా మన కాంగ్రెస్ క్యాడర్ నిలబడి పనిచేస్తున్నారు. అది నిజంగా గర్వించదగ్గ విషయం. స్టార్టింగ్లో కొద్దిగా మనకు ఫీల్డ్లో మెసులుతాందుకు ఎట్లా పని చేసుకుంటూ పోవాలనే దానికి కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది. కానీ తర్వాత బ్రహ్మాండంగా కాంగ్రెస్ క్యాడర్ తప్ప ఫీల్డ్